హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత యంగ్ హీరోస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. మన ఒకప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారి కాన్సెప్ట్ మాట్లాడలేదని అనుకుంటున్నారు. ఫ్యాన్స్ డోంట్ గెట్ టు పాయింట్. ఆయన వాళ్ళ అబ్బాయితోనే కాదు, వాళ్ళ మనవడితో కూడా పోటీగానే ఉండే స్టార్ మన మెగాస్టార్. సో మెగాస్టార్ గారు నెక్స్ట్ మూవీ ఏంటి? ఎస్, విశ్వంభర. ఆల్రెడీ ఇది అనౌన్స్ చేసేసారు. వశిష్ఠ డైరెక్టర్, ఆల్రెడీ మనకి బింబిసార అలాంటి బ్లాక్ బాస్టర్ అందుకున్న డైరెక్టర్. సో కళ్యాణం గారితో బింబిసార తీశారు. అది అసలు డిఫరెంట్. ఒక్కసారి ఒక 1000 ఏళ్ళు వెనక్కి వెళ్తే బింబిసారుడు ఎలా ఉండేవాడు, దాన్ని ప్రజెంట్ జనరేషన్ కి సింక్ చేసి చాలా బాగా ఎలివేట్ చేసి చూపించారు. హీరోయిజాన్ని కూడా బాగా చూపించారు. దానికి కీరవాణి గారు మ్యూజిక్ అందించారు. సేమ్ కాన్సెప్ట్ నే ఇప్పుడు విశ్వంభరాన్ని కూడా ఒక షో ఫాంటసీ మూవీగా చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నారు అలాగే చూస్తారని కూడా కాన్సెప్ట్ మనకి చిన్న స్టోరీ లైన్ బయటకు వచ్చింది. మరోవైపు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా స్టోరీ లైన్ లాగే ఉండబోతోందని కూడా గతంలో కొన్ని రూమర్స్ వినిపించాయి. దీని మీద కొన్ని నెట్ లో వైరల్ కూడా అయ్యాయి. ఇతని మీద కేసు పెట్టబోతున్నారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు అశ్విని దత్ గారికి అన్నట్టు కూడా కొన్ని రూమర్స్ వార్తలు వినిపించాయి. దాంట్లో వాస్తవం లేదు. అంటే అటువంటి షో ఫాంటసీని ఎంచుకున్నారు కానీ దాన్ని అట్లాగే తీయాలనుకోవట్లేదు. చిరంజీవి గారు ఏజ్ కి తగ్గట్టుగా, ఆ మేనియా తగ్గట్టుగా, ఆయన చరిష్మా తగ్గట్టుగా ఎలా ఉంటే చూడాలనుకుంటున్నారో అలాగే తీయాలనుకుంటున్నారు. వశిష్ఠ గారు ఇప్పటికే 2-3 సార్లు కన్ఫర్మ్ చేశారు ప్రెస్ మీట్. సో దాని తగ్గట్టుగా మొత్తం బౌండరీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుందో తెలుసా? ఆల్రెడీ చిరంజీవి గారు కూడా డేట్స్ ఇచ్చేశారు. ఒక్కొక్కటిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే నెక్స్ట్ సంక్రాంతి 2025 సంక్రాంతికి ముందు జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారట. దట్టు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? చిరంజీవి గారు ఆ స్టేచర్ కి ఎవరైతే బాగుంటుంది, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా యంగ్ హీరోయిన్ పెడితే బాగుండదు అనుకున్నారేమో. ఖచ్చితంగా నయనతారని గాని, త్రిషాని గాని ఇటువంటి హీరోయిన్ ఎంచుకుంటున్నారు. సో ఈ మధ్య కాలంలో లియోతో హిట్ కొట్టిన త్రిష గారు అయితేనే బాగుంటుందని చెప్పి ఈ సినిమాకి త్రిషాని పెట్టారు. ఆల్రెడీ స్టాలిన్ సినిమాలో ఇద్దరు జంట మెప్పించింది. ఇప్పుడు త్రిష గారు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారితో యాక్ట్ చేయబోతున్నారు. బింబిసార తర్వాత చేసే మూవీ, వశిష్ఠ గారు చేసే మూవీ విశ్వంభర టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి విశ్వంభర విశ్వనాథ్ సత్యనారాయణ గారికి సంబంధించిన ఒక బుక్ అనుకుంటున్నాను. ఆ బుక్ టైటిల్ ని దీనిగా పెట్టారు. చాలా బాగుంది టైటిల్ కూడా. అంటే మనకి ఇటువంటి టైటిల్స్ రావాలి. తెలుగు టైటిల్స్ వస్తే దీని మీద దాన్ని ఏమంటారు, సెన్సార్ బోర్డు వల్ల కూడా కొంత డిస్కౌంట్ ఉంటుంది. తెలుగు టైటిల్స్ కి ఆ ట్యాక్స్లు కట్టవేయరు, వేరే టైటిల్స్ కి మళ్ళీ ట్యాక్స్లు వేస్తారని గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు రూల్స్ పాస్ చేశాయి. సో ఆ టైటిల్ బట్టి కూడా మనం ఒక ఇమాజినేషన్ ఊహించుకోవచ్చు. పైగా అంత స్టేచర్ ఉన్న హీరో కాబట్టి మెగాస్టార్, ఆయనకు తగ్గ సూటబుల్ టైటిల్ అని కూడా ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ యాక్సెప్ట్ చేసేశారు, మెచ్చుకుంటున్నారు కూడా. సో వశిష్ఠ గారు ఒక్కసారి కళ్యాణ్ రామ్ గారు లాంటి యంగ్ హీరోని హ్యాండిల్ చేసి మెగాస్టార్ లాంటి అంత అనుభవం ఉన్న స్టార్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారని కూడా టెన్షన్ అవసరం లేదు. వశిష్ఠ గారు అన్ని చిరంజీవి గారికి ముందుగానే చెప్పి ఆయన మేకోవర్ చేపించుకొని ఎలా ప్లాన్ చేయాలి, చిరంజీవి గారిని ఎలా తీర్చిదిద్దుకోవాలని కూడా అన్ని చక్కగా తీర్చిదిద్ది చేస్తున్నారంట. అన్ని అనుకున్నట్టు జరిగితే వశిష్ఠ గారు మొత్తం మెగాస్టార్ గారిని ఎలా చూపించబోతున్నారు, అలా మౌల్డ్ చేసి మరి చూపించబోతున్నారు. అఫ్ కోర్స్ మెగాస్టార్ గారు ఎటువంటి వ్యక్తో అందరికీ తెలిసింది. క్లాసు, మాసు, ఏ ఎలిమెంట్ నైనా అవలేలుగా చేసే స్టార్. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. సో అటువంటి మెగాస్టార్ తో చేయించుకోవడం వశిష్ఠ పెద్ద కష్టమేమి కాదు. ఆయన యంగ్ డైరెక్టర్స్ కూడా ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో, ఇంతకుముందు వచ్చిన సినిమాలు గాడ్ ఫాదర్ గానీ, లేదంటే అంతకుముందు వచ్చిన సైరా మూవీస్ గానీ, యంగ్ డైరెక్టర్స్ కూడా ఎంత బాగా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ వాళ్ళు మెప్పించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి బియాండ్ ఎక్స్పెక్టేషన్ గా యాక్షన్ టాలెంట్ చూపించే ఏకైక స్టార్ మెగాస్టార్. సో మెగాస్టార్ గారు మూవీ విశ్వంభర, త్రిష హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. విశ్వంభర ఆల్రెడీ సూపర్ హిట్ మ్యూజికల్ హిట్ అయింది. సో ఇప్పుడు ఆయన రాజమౌళి కాంపౌండ్ నుంచి బయట చేసే సినిమా ఏదైనా ఉందంటే ఒక వశిష్ఠ గారికే నాకు తెలుసని. సో ఇప్పుడు దాన్ని మరలా మెగాస్టార్ గారు మూవీ చాలా రోజుల తర్వాత రాఘవేంద్రరావు గారు, చిరంజీవి గారు, కీరవాణి కాంబినేషన్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం కీరవాణి గారికి వచ్చింది. విశ్వంభర మూవీ అన్ని అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ 2025 జనవరి 10న సంక్రాంతి సెలవులకి సిద్ధంగా మెగాస్టార్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు వశిష్ఠ టీమ్.